ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో పప్పు ఫ్రైడ్ తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, అయ్యా, మరి సాధారణంగా పప్పు వేరేగా వండుతారు, ఫ్రై అనేది ఓన్లీ కూరగాయలతో చేస్తూ ఉంటారు. అవునమ్మా. ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిలే వైద్యశాలలో ప్రేక్షకులందరికీ కూడా ఈ దాల్ ఫ్రై తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి చూపిస్తారా? దీనివల్ల చాలా లాభం ఉందమ్మా. పప్పు ఆకుకూర, పప్పు వెజిటబుల్ కాంబినేషన్ ఇచ్చినప్పుడు పప్పు కొద్దిగా ఉంటుంది. వెజిటబుల్ ముక్కలు నీళ్లు లూజ్గా ఉండి తిన్నట్టు ఎంత అనిపిస్తుంది, కానీ వెళ్ళేది పప్పు ఇంతే అవుతుంది. అదే దాల్ ఫ్రై అనుకోండి, ఎంత తింటామో అంత పప్పే, అచ్చంగా పప్పు వెళ్తుంది. అంటే ఒక 100 గ్రాములు అట్లా తిన్నాం అనుకోండి, 25 గ్రాములు ప్రోటీన్ వెళ్ళిపోతుంది. అందుకని పూర్వ రోజుల్లో పప్పు కొనుక్కోవడానికి డబ్బులు లేక సామానులు ఎవరు తినలేరు కాబట్టి జమీందారులు మహారాజులే పప్పు తినేవారు. అందుకని రోజు పప్పు తినకపోయినా పప్పు అన్నం నెయ్యి తింటే స్వర్గం కనపడుతుందనే నానుడి చేత పెళ్లికైనా అన్నం పప్పు నెయ్యి తినాలి అని ఒక నియమం పెట్టుకుని అప్పు చేసేనా పప్పు కూడా అన్నారు. అందుకని పెళ్లికి కూడా పప్పు అన్నం ఎప్పుడు పెడతారు అంటే పెళ్లికి కూడా పూర్వ రోజుల్లో వేరే పెట్టేవారు కాదు. కానీ అన్నం వేసి పప్పు వేసి నెయ్యి వేస్తే అదే పెళ్లి భోజనం. ఆ పప్పుకి మన ఖర్చు వల్ల వారంలో 2-3 రోజులైనా వండుకోవాలని ఒకటి మాట అందరూ చెప్పడం జరిగింది. ఇప్పుడు వారంలో 7 రోజులు వండుకోవాలనే నియమం మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి అలాంటి దాల్ ఫ్రై ప్రోటీన్ డెఫిషియన్సీని తగ్గించడానికి ఎలా మనం వండుకోవాలో ఇప్పుడు చూద్దాం. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ మొలకలు గట్టి కూడా మన ఫాలోవర్స్కి అందుబాటులోకి వస్తున్నాయి. అలాంటి మొలకలు గట్టిన పప్పు గనక, పొట్టు తీయని పప్పు గనక వండుకుంటే ఇంకా తేలిగ్గా డైజెషన్ అవుతాయి, గ్యాస్ ప్రొడక్షన్ తగ్గుతుంది, పోషకాలు ఒంటికి బాగా ఎక్కువ మొత్తంలో అందుతాయి. మొలకట్టిన పప్పు కూడా తింటాం ఇంకా సాధారణ పప్పు కంటే ఇంకా మంచిదని. పొట్టు తీయకుండా తింటే రక్తము లోపలికి చక్కెర స్లోగా వెళ్ళేటట్టు నియంత్రించడానికి పప్పు భలే హెల్ప్ చేస్తుంది. కానీ డయాబెటీస్ ఉన్నవారు వెయిట్ లాస్ అవ్వకుండా షుగర్ కంట్రోల్ చేయడానికి కూడా పప్పు బాగా తింటాం చాలా మంచిది. పప్పుని 7 రోజుల్లో వండుకోవాలి, మానకుండా వండుకోవాలి. ఆకుకూర వెజిటబుల్ కాంబినేషన్తో ఎక్కువ వండుకోవాలని గుర్తుపెట్టుకోవాలి. అకేషన్కి ఇట్లా దాల్ ఫ్రై లాగా చేసుకున్నా రెగ్యులర్గా ఇట్లా తినలేం, ఎందుకంటే ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది ఇట్లా వండినప్పుడు. మనం అంటే ఉప్పు లేకుండా చూపించాం, జనాలందరూ ఉప్పు లేకుండా అలా వాడలేరు. ఒట్టి పప్పు అయితే ఉప్పు వేస్తే తప్ప చప్పదనం పోదు, టేస్ట్ రాదు. లేకపోతే ఆవకాయ నిల్వ పచ్చడిని కలిపేస్తారు. ఆకుకూరను వెజిటబుల్ కాంబినేషన్లో పప్పు అయితే అలా కలపరు. ఆవకాయ కూడా కలపకుండా ఒట్టిగా తినగలిగేంత టేస్ట్గా ఉంటాయి.